ఓం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. ఇది భగవద్గీత యొక్క ప్రార్థనా శ్లోకం. మనం ఈరోజు ఈ భగవద్గీత అనేది ఎప్పుడు ఎలా మొదలైంది అనే దాన్ని గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. మరి ఇందాక చెప్పినటువంటి ఈ శ్లోకం ఒక అద్భుతమైనటువంటిది అన్నమాట. అంటే దీని భావం ఏమిటంటే, భగవంతుడైన నారాయణుని చేత స్వయముగా పార్థునికి బోధించబడి, ఓం పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం అన్నాడు కదా. స్వయంగా నారాయణుడే, భగవంతుడైనటువంటి నారాయణుడే పార్థునికి బోధించబడి, పురాణముని వ్యాసుని చేత మహాభారత మధ్యములో కూర్చబడి, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమని, అంటే మహాభారతం మధ్యలో మరి కూర్చబడి అద్వైతమనే వర్షాన్ని కురిపిస్తూ అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంటాడు. అంటే భగవద్వేషిణైనటువంటి ఈ 18 అధ్యాయాలతో కూడుకున్నటువంటి ఈ భగవద్గీత ఇదంతా కూడా నేను నిత్యము ఆ భగవద్గీతను నేను నిత్యము అనుసంధానం చేస్తాను అనేది ఈ శ్లోకంలోని తాత్పర్యం. ఇప్పుడు మనకు ఈ భగవద్గీత ఎప్పుడు ఎలా మొదలైంది అనే దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మొదటి అధ్యాయము భారత కథలోకి అల్లుకుపోతుంది. భగవద్గీతలో మొదటి అధ్యాయం ఉంది చూడండి, అర్జున విషాద యోగము అనేది ఈ భారత కథలోకి అల్లుకుపోతుంది అన్నమాట. సంజయుడు మొదట 10 రోజులు కురుక్షేత్రంలో యుద్ధాన్ని చూశాడు. కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత మొదటి 10 రోజుల పాటు సంజయుడు అక్కడే ఉంటాడు, ప్రత్యక్షంగా చూశాడు. ఎప్పుడైతే భీష్ముడు యుద్ధ భూమిలో పడిపోయాడో, మరి ధృతరాష్ట్రునికి ఆ విషయాన్ని తెలియజేయడానికి ఆ మొదటి నివేదికను ఇవ్వడానికి హస్తినాపురం వస్తాడన్నమాట. ఆ విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తాడు. అసలు ధృతరాష్ట్రుడే ఆ సంజయుణ్ణి ఆ కురుక్షేత్రానికి పంపించాడు. మరి అక్కడ జరిగినటువంటి దాన్ని నాకు పోసుకొచ్చినట్టు చెప్పు అని. ఆయన ఏమిటంటే 10 రోజుల పాటు యుద్ధం చూశాడు. భీష్ముడు ఎప్పుడైతే, అంటే కౌరవ సేనాధ్యక్షుడైనటువంటి భీష్ముడు ఎప్పుడైతే నెలకూలాడో, వెంటనే ఆ విషయాన్ని అది ఏ విధంగా జరిగిందో ఆ 10 రోజుల యొక్క దీన్నంతా కూడా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పడానికి మరి అక్కడికి వచ్చాడు. హస్తినాపురం వచ్చాడు కురుక్షేత్రం నుంచి. కురుక్షేత్రం ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది. అక్కడికి వచ్చి ఆ విషయం తెలిపాడు. దాని తర్వాత ఆశ్చర్యంతో ఆవేదనతో ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో మొదటి నుండి ఏమేమి జరిగిందో చెప్పమని అడిగాడు. ఆ భీష్ముడంతటి వాడు నేల కూలాడా అనేటప్పటికీ ఆయనకు ఆశ్చర్యం కలిగింది. దాని తర్వాత తన పక్షంలో ఆయన సేనాధ్యక్షుడు కాబట్టి ఆవేదన కూడా కలిగింది. కురుక్షేత్రంలో మొదటి నుండి ఏమేమి జరిగిందో చెప్పమని అడిగాడు. ఇక్కడ నుండే భగవద్గీత ప్రారంభమవుతుందన్నమాట. ఆయన అడిగినటువంటి శ్లోకం ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయుని అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధానికి పూనుకున్నారు కదా, నా వాళ్ళైనటువంటి కౌరవులు, అదేవిధంగా పాండురాజు కుమారులు అయినటువంటి పాండవులు, వీళ్ళంతా కూడా
యుద్ధమునికి పూనుకున్నారు కదా, అక్కడ కిమకుర్వత సంజయ అన్నాడు. వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేశారు అని అడిగాడన్నమాట. ఎందుకంటే అప్పుడే భీష్ముడు మరి యుద్ధభూమిలో పడిపోయాడు అనే విషయం చెప్పేటప్పటికీ ఈ పడిపోవడానికి కారణమేమి, వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేశారు అని ప్రశ్నించాడన్నమాట. ఇక్కడ మనం ఒక విశ్లేషణ చెప్పుకోవాల్సి వస్తే, ఈ తమోగుణముతో అంధుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అంటే పుట్టుకతో గుడ్డివాడైనా అతనికి తమోగుణం కూడా ఆవరించింది. తమోగుణం అంటే ఏంటంటే కేవలం తన పక్షమే, మీకు వాళ్ళు కూడా నా సోదరుని పుత్రులు అనే భావం లేదన్నమాట. ఈ తమోగుణముతో ఈ అంధుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు అన్నమాట. ఆయనకు రాజ్యం అంటే వ్యామోహం. తమ్ముడికి రాజ్యం ఇస్తాము, తమ్ముడి పిల్లలకి ఇస్తామని కూడా లేదు, అంతటి వ్యామోహం అన్నమాట. పిల్లలంటే మమకారం, అంటే ఎవరి పిల్లలు? తన పిల్లలు. దుర్యోధనాదులంటే ఎంతో అభిమానం ఉన్నట్టు వ్యామోహం, మమకారం. ఈ రెంటి వల్ల ఎన్ని అన్యాయాలను ఆమోదించాడు అతడు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా రాజు అడ్డగించవచ్చు, కానీ మనకు ఆ యుద్ధానికి ముందు రకరకాల ఈ సన్నివేశాలు జరిగినాయి. కృష్ణుడు మరి రాయబారం పోవడము ఇలాంటివన్నీ జరిగినాయి. ఏ ఒక్కటి కూడా కృష్ణుడు చెప్పింది కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదన్నమాట. ఇలాంటివన్నీ జరిగేటప్పుడు అతడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఒక మాట అట్టంటే సరిపోతుంది. కానీ ఈ రెంటి వల్ల అంటే పిల్లల వల్ల వ్యామోహం, రాజ్యం అంటే వ్యామోహం, ఈ రెంటి వల్ల ఎన్ని అన్యాయాలను ఆమోదించాడు. ఊరకనే ఉన్నాడు, ఏదో జరిగితే జరగనిలే అన్నట్లుగా. తాను ఎన్ని అధర్మాలు చేసినా ఇతరులు తన పట్ల ధర్మంగా వ్యవహరించాలని కోరిక. ఇతడు ఎన్ని అధర్మాలు చేస్తున్నా కూడా మిగతా వాళ్ళు తన 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 వద్ద ధర్మంగా ఉండాలి అనుకుంటాడు. ధర్మంగా యుద్ధం చేస్తే భీష్ముడు పడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ భీష్ముడు పడిపోయినాడు కదా, ధర్మబద్ధంగా యుద్ధం చేస్తే భీష్ముడు పడిపోయే అవకాశమే లేదు. ఎవరన్నా అధర్మం చేశారేమో అన్న సందేహం అతనికి కలిగింది. ఎవరికి? ధృతరాష్ట్ర మహారాజుకి. అతడు అధర్మం చేసేవాడు కాదు, అధర్మంగా కూలిపోయేవాడు కాదు, మహాబలవంతుడు. ఇంకెవరైనా అధర్మం చేశారేమో అని అతడు అనుకున్నాడు, అతనికి కలిగింది. స్వంతానికి పెద్ద దెబ్బ తగిలితే కానీ ధర్మాధర్మ విచక్షణ రాదు తమో గుణంలో ఉన్నవాడికి. ఇతడు తమో గుణంలో ఉన్నాడు కదా, మరి ఈ సందేహం ఇప్పుడు ధర్మాధర్మ, ఈ ధర్మమా అధర్మమా అని విచక్షణ ఎప్పుడు వస్తుంది? తన వాళ్లకు ఏదైనా కూడా అన్యాయం జరిగితే ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచిస్తారట. అలాంటి వాడే ధృతరాష్ట్రుడు కూడా. కొండంత భీష్ముడు పడిపోవడం పెద్ద అఘాతం. దాని తర్వాత అదే ధృతరాష్ట్రుని చేత ప్రశ్న వేయించింది అన్నమాట, ఏం జరిగింది అని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేతాయుత్సవ మామకాహ పాండవ. ఈ ప్రశ్న అనేది ఈ భీష్ముడు పడిపోవడంతోనే ఆయనకు అఘాతం ఏర్పడి ఈ ప్రశ్న వేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ ఒక్క ప్రశ్నతో భగవద్గీత యావత్తుని సంజయుడి ద్వారా వినగలిగాడు. ఈ ఒకే ఒక ప్రశ్న, 701 శ్లోకాలు ఇదొక శ్లోకం, మిగతా 700 శ్లోకాలు సంజయుని ద్వారా విన్నాడన్నమాట. ఈ ఒక్క ప్రశ్నకు 700 శ్లోకాలలో సమాధానం చెప్పాడు సంజయుడు. దాని తర్వాత ఈ శ్లోకము మొదట భాగంలోనే సూక్ష్మంగా గీతా సందేశం. ఏ శ్లోకం అది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకం ఉంది. దాంట్లో మొదటి భాగంలోనే సూక్ష్మంగా గీతా సందేశం ఉంది. గీత ఏమి చెప్పిందో ఉంది అన్నమాట. అంటే ఇమిడి ఉంది, మనకు ప్రత్యక్షంగా కాకుండా లోపల ఇమిడి ఉంది. ఇందులోని పదాలను అటు ఇటు సవరిస్తే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదాలు ఉన్నాయి కదా, అక్కడ వాటిని సవరిస్తే
క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ఆదేశం. ధర్మక్షేత్రేలో క్షేత్రే అని ఉంది, కురుక్షేత్రంలో క్షేత్రే ఉంది, ధర్మ ఉంది, కురు ఉంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ఆదేశం. ఏ క్షేత్రంలో ఉన్న ధర్మాన్ని ఆచరించమని అందులో ఉందన్నమాట. తమోగుణంతో ఉన్న ధృతరాష్ట్రుడి వంటి వాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన ఆదేశం అది, ధర్మంగా ఉండాలి అని. తనకి కావలసిందేదో అతని నోటి వెంట వచ్చింది అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా, అందుకనే ఆయనంతా కూడా విన్నాడు భగవద్గీత. మరి ఈ విధంగా మనకు భగవద్గీత అనేది ప్రారంభమైంది అని మనం చెప్పుకోవచ్చు.